నా హిందూ ధర్మం మీద దాడులు జరుగుతూ ఉంటే, నా హిందూ దేవుళ్ళని దూషిస్తూ ఉంటే, నా హిందూ మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని ద్వేషిస్తూ ఉంటే, నా హిందూ పూజారుల్ని దుర్మార్గంగా దుర్భాషలాడుతూ ఉంటే, మరి ఆ దుర్భాషలాడే వ్యక్తుల్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూ ఉంటే స్పందించాల్సిన బాధ్యత నాకుంది. నా హిందూ ధర్మం మీద దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా దేవుళ్ళని తిడుతూ మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని పూజారుల్ని దూషిస్తూ ఉంటే ఎత్తువ చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెనకేసుకొని రావటం, మరీ ముఖ్యంగా హిందూ దేవుళ్ళ మీద, ఈ యొక్క హిందూ మత విశ్వాసాల మీద, ఆ యొక్క పీఠాధిపతుల మీద దాడులు చేస్తున్నటువంటి ప్రశ్న జోసెఫ్ రావణ్ గారిని ఎలా సమర్థిస్తారు జగన్ గారు మీరు అడుగుతుంది. ఈనాడు ప్రశ్న రావణ్ ఏదైతే ప్రశ్న జోసెఫ్ రావణ్ వారికి దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, వారికే కాదు చాలా మందికి దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదని చెప్పని భావన ఉండొచ్చు నాస్తికులు అని చెప్పుకునే వ్యక్తులకి. కానీ దేవుళ్ళని నమ్ముతారా, దేవుళ్ళని నమ్మరా అది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని తిట్టే అధికారం ఎవరికి ఎవరు ఇవ్వాల. దేవుళ్ళని నమ్ముతారా నమ్మరా అన్నది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని ఉచ్చ నీచాలు మరిచి తిట్టే అధికారం, ఓ మత విశ్వాసాలని దెబ్బతీసే అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పని ఈ మేధావుల ముసుగులో ఉన్నటువంటి మేతగాళ్ళని అడుగుతూ ఉన్నా. మేధావుల ముసుగులో ఉన్న మేతగాళ్ళారా, మీకు దేవుడిని నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఆ దేవుళ్ళని తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతున్నా. ఆ మత విశ్వాసాలని దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా సమర్థిస్తారు, మీరు ఎలా వెనకేసుకొస్తారు? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటావు, మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తావు. ఏమైంది జగన్ గారు మీకు? జగన్ గారు మీకు ఏమైంది? ఒక పక్క హే రామ్ అంటూ మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తున్నావే, ఏమైంది జగన్ గారు మీకు? బాధతో అడుగుతూ ఉన్నా ఏమైంది మీకు? మీరు ఎలా సమర్థిస్తారు? వాడు మాట్లాడిన మాటలు విన్నారా? ప్రశ్న జోసెఫ్ రావణ్ బంగ్లాదేశ్లో ఉండే హిందువుల్ని లేకి ఆ తర్వాత మాట్లాడటం నా వల్ల కావడం మీకే చూపిస్తా. ఇక్కడ వాడు మాట్లాడిన మాటలు ఈ యొక్క పవిత్ర భారతదేశంలో శ్రీరామచంద్రుడిని ఆరాధ్య దైవంగా భావించే శ్రీరామచంద్రుడిని, సీతమ్మ తల్లిని, మన ఇతిహాసాలైనటువంటి మహాభారతాన్ని నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా ఆ యొక్క జోసెఫ్ రావణ్ మాట్లాడితే అలాంటి వ్యక్తిని మీరు ఎలా సమర్థిస్తారు? ఏదైతే హిందూ ధర్మాన్ని కాపాడేదానికి, హిందూ ధర్మమా ఇస్లామా క్రైస్తవుల పక్కన పెడితే క్రైస్తవుల్లో దైవ సేవకులు ఉంటారు, ముస్లింల్లో మత గురువులు ఉంటారు, అదేవిధంగా హిందువుల్లో పీఠాధిపతులు ఉంటారు, పూజారులు ఉంటారు. మరీ ముఖ్యంగా ఆ దేవస్థానాల్లో పూజారులు అనేక కష్ట నష్టాలకు వచ్చి నిష్ఠా గరిష్టలతో నిత్యం కూడా హర హర మహాదేవ్ శంభో శంకర అంటూ ఏదైతే మంచి మాటలతో ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమి విబంధన మృత్యోర్ముక్షి యమామృతార్ అనే మృత్యుంజయ మంత్రాలతో నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికం త్రికాల జ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరీం దుర్గా స్తోత్రాలతో, గాయత్రి మంత్రాలతో, శ్రీరామదూతం శిరసా నమామి ఆంజనేయ స్వామి మాటలతో ఆ యొక్క పూజారులు ఆ యొక్క దేవస్థానాల్లో, పవిత్ర దేవస్థానాల్లో పూజలు నిర్వహిస్తూ ఉంటే ఆ దేవస్థానాల పూజారుల్ని, హిందూ మఠాధిపతుల్ని, హిందూ పీఠాధిపతుల్ని, హిందూ స్వాముల్ని నీచంగా జోసెఫ్ రావణ్ తిడితే అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఎన్నికొస్తున్నారు? నేను ఒకటే మాట చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు జోసెఫ్ రావణ్ గారి మీద కేసులు పెట్టారు, అనేక రకాల కేసులు పెట్టారు, సోషల్ మీడియా పోస్టింగ్ని కేసులు పెట్టారు. అదేవిధంగా ఉగ్రవాదుల్ని సమర్థించే రీతిలో దేశ ద్రోహాన్ని
పెంచే రీతిలో వారు ఒకే మాట చెప్పారు, నాకు దేశభక్తి లేదు. మీరు వింటున్నది నిజమే, నాకు దేశభక్తి లేదు అని జోసెఫ్ రావణ్ ప్రత్యేకంగా చెప్పి 2 సార్లు దాన్ని మళ్ళీ చెప్పి నాకు ఈ దేశం మీద నమ్మకం లేదని చెప్తే, అలాంటి వ్యక్తుల మీద అలాంటి దేశద్రోహం కేసులు కాకుండా ఏ కేసులు పెట్టాలో జగన్మోహన్ రెడ్డి గారు? అయినా కేసులు పెట్టారు. ఏ కేసులు పెట్టారా, ఏ కేసులు పెట్టలేదా న్యాయస్థానాలు చూసుకుంటాయి. దాన్ని న్యాయస్థానాలకు వదిలేద్దాం, న్యాయస్థానాలకు వదిలేద్దాం. కానీ మీరు అలాంటి వ్యక్తిని సమర్థిస్తూ ప్రశ్న జోసెఫ్ రావణ్ మీద ఈ కేసులు పెట్టడం అక్రమం, దుర్మార్గం అని మీరు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే. హిందూ దేవుళ్ళని ఈరోజు ప్రశ్న జోసెఫ్ రావణ్ తిట్టాడు. రేపటి రోజు ఇలాంటి వ్యక్తులు జీసస్ క్రీస్తుని తిట్టని గ్యారంటీ ఏమీ లేదు, దైవ సేవకుల్ని తిట్టనని గ్యారంటీ ఏమీ లేదు. మరో రోజు మహమ్మద్ ప్రవక్త గారి మీదో, అల్లా మీదో, లేకుంటే ఇస్లాం మత విశ్వాసాల మీదో విమర్శించడం చెప్పని గ్యారంటీ ఏమి లేదు. మరి సమాజంలో మతాల మధ్య, కులాల మధ్య తగాదాలు పెట్టి పెంచి పోషించే ఇలాంటి వ్యక్తులు ఈ దేశం మీద నాకు నమ్మకం లేదు, నాకు దేశభక్తి లేదు, శ్రీరాముడి గురించి నేను నీచంగా మాట్లాడతా, సీతమ్మ గురించి నీచంగా మాట్లాడతా, మహాభారతం గురించి నీచంగా మాట్లాడతా, బంగ్లాదేశ్లో ఉండే హిందువుల్ని, సాటి హిందువుల్ని ఉచ్చ నీచాల గురించి మాట్లాడతా, అలాంటి వ్యక్తిని జోసెఫ్ ప్రశ్న రావణ్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమర్థించటం దుర్మార్గం, దారుణం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని కోరేది ఒకటే, ఒకనాడు మీ నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిగా, ఒకనాడు మీ నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా, ఆ తర్వాత మీతో విభేదించి బయటకు వచ్చి ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా కాకుండా ఓ పౌరుడుగా, ఓ భారతీయుడిగా, ఓ హిందువుగా మిమ్మల్ని అడిగేది ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలా. హిందువుల, ముస్లింల, క్రైస్తవుల తేడా లేకుండా భారతీయుల మొత్తానికి క్షమాపణ చెప్పాలా. హిందూ మత విశ్వాసాల మీద దాడి చేసిన వ్యక్తులు రేపటి రోజు క్రైస్తవుల మీద, ముస్లింల మీద, మత విశ్వాసాల మీద, సిక్కుల మీద దాడి చేయరు అన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే ఇలాంటి వ్యక్తిని సమర్థించిన దానికి బహిరంగంగా నేను క్షమాపణ చెప్తున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తే ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగే హక్కు మీకుంటుంది. అలా కానప్పుడు ప్రజా జీవితంలో మీరు కొనసాగలేరు. మీ ప్రజా జీవితంలో మీ యొక్క రాజకీయాలకి ప్రజలే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెడతారు. జగన్ గారి సతీమణి వైఎస్ భారతి గారి మీద ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుచిత వ్యాఖ్యలు చేస్తే నారా లోకేష్ గారు వెంటనే స్పందించి ఆ యొక్క వ్యక్తిని ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా కేసులు నమోదు చేయించి జైలుకి పంపించారు. జగన్ గారు వింటున్నారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద దుర్మార్గంగా పోస్టింగ్లు పెడుతూ ఉంటే అలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. ఏం జోసెఫ్ రావణ్కి హిందూ దేవుళ్ళన్నా, హిందువులన్నా అంత తేలిక కనపడుతున్నారా? హిందూ ధర్మం అంటే అంత తేలిక కనపడుతుందా? హిందూ మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారులు అంటే అంత అవహేళన కనపడుతుందా? శ్రీరాముడిని అవహేళన చేస్తావా? సీతమ్మ తల్లిని అవహేళన చేస్తావా? జోసెఫ్ ప్రశ్న రావణ్ణి కేసులు పెడితే జగన్ గారికి కోపం వచ్చింది. వారు మాట్లాడిన మాట ఎందుకు కోపం రావట్లేదు? ఈరోజు హిందువుల మీద మాట్లాడారు, రేపు ముస్లింల మీద, ఎల్లుండి క్రైస్తవుల మీద మాట్లాడిన గ్యారెంటీ ఏముందా? ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోకుంటే ఈ సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి వస్తుందా రాదా? నేను మళ్ళీ చెప్తున్నా, ఇది రాజకీయ ప్రెస్ మీట్ కాదు. మళ్ళీ చెప్తున్నా, రాజకీయ ప్రెస్ మీట్ కాదు. మన రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు మళ్ళీ చూసుకుందాం. ఎవరైనా ప్రశ్నించవచ్చు, కానీ ఆ ప్రశ్నించే దాంట్లో ఒక పద్ధతి ఉంటుంది, ఒక భాష ఉంటుంది. అది ఎవరైనా సరే. మరి ఆ భాష దాటి
ప్రశ్నించే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అది మళ్ళీ మాట్లాడుకుందాం, అది వేరే అంశం. కానీ దేవుళ్ళని దూషించిన అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మేధావుల ముసుగేసుకుని కొంతమంది మేతగాళ్ళు దేవుళ్ళని, హిందూ మత విశ్వాసాలని దుర్మార్గంగా దుర్భాషలాడుతూ ఉంటే ఆ అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఈరోజు హిందువులు మాట్లాడారు, రేపు క్రైస్తవుల్ని, ఎల్లుండి ముస్లిమ్స్ని, మరొకరిని మాట్లాడతారు. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సమర్థిస్తున్నారు? ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వ్యక్తులందరూ కూడా ఫండింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. మరి మీరు సమర్థించినప్పుడు ఈ అనుమానాలు కాదు, నిజాలు అర్థమవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా విమర్శలు చేశారు సోషల్ మీడియా ఈ విషయాల్లో, కొన్ని విషయాల్లో. నేను దాని జోలికి రావటం లేదు. కానీ జోసెఫ్ ప్రశ్న రావణ్ వారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత కూడా మీరు ఎలా సమర్థిస్తారు? దేవుళ్ళని తిట్టే అధికారం ఎవరికి ఇచ్చారు? ఈ జోసెఫ్ రావణ్లకి. ఎవరిచ్చారు ఈ జోసెఫ్ రావణ్లకి? రేపటి రోజు మరో మత విశ్వాసాల్ని దెబ్బతినే గ్యారెంటీ ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటూ, మరో పక్క జై జోసెఫ్ రావణ్ అంటున్న మీరు ఏమైంది మీకు? ఏమైంది సార్? జగన్ సార్ మీకు ఖచ్చితంగా ప్రజా జీవితంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగాలనుకుంటే కోట్లాది మంది భారతీయులకి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సిందే. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.